Okay, ma. Today we are going to discuss about MS Excel and its futures. MS Excel ante emi daniki use chestam. What is the use of MS Excel? MS Excel nothing but an commercial spreadsheet ma. Spreadsheet ante మనం యాక్చువల్ గా ఎక్సెల్ షీట్ లో మొత్తము రోస్ అండ్ కాలమ్స్ తో ఫిల్ అయి ఉంటుంది. ఈ రోస్ అండ్ కాలమ్స్ మొత్తం కలిపితే మనం దాన్ని స్ప్రెడ్ షీట్స్ అనేసి అంటాం అనమాట. ఓకేనా? ద కమర్షియల్ స్ప్రెడ్ షీట్ అప్లికేషన్ written and distributed by the Microsoft company, Microsoft Word and Mac operating system. Microsoft కి వర్క్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మ్యాక్ ఓఎస్ లో కూడా ఎంఎస్ ఆఫీస్ వర్క్ అవుతుందమ్మా. ఓకేనా? ఎంఎస్ ఎక్సెల్ లో ఎక్సెల్ యొక్క ఫ్యూచర్స్ ఏమనేసి ఇప్పుడు చూస్తాం. వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్? యాక్చువల్ గా ఎంఎస్ ఎక్సెల్ దానికి యూజ్ చేస్తామంటే పర్టికులర్లీ ఫర్ ద క్యాలిక్యులేషన్ పర్పస్, సైంటిఫికల్ ఫార్ములాస్ యూజ్ చేసిన, ఆడిటింగ్ ఇట్లాంటిది మొత్తం వచ్చి ఎంఎస్ ఎక్సెల్ లో యూజ్ చేస్తామమ్మా. ఓకేనా? MS Excel is a spreadsheet tool capable of performing calculations, analyzing the data and integrating information from different programs. ఓకేనా? లాస్ట్ మనం వర్డ్ లో కూడా చార్ట్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఎంఎస్ ఎక్సెల్ లో డేటా ఇన్సర్ట్ చేసినామమ్మా. అంటే ఆ డేటాను బేస్ చేసుకొని చార్ట్ కూడా అనలైజింగ్, అంటే ఇంక్రీజ్ అవ్వడమో డిక్రీజ్ అవ్వడమో లేకపోతే స్లైట్ గా ఉండడమో ఇట్లా అనేది జరిగింది అనమాట. మనం దాంట్లో చేస్తామంటే ఫుల్లీ ఎక్సెల్లో రోస్ అండ్ కాలమ్స్ డేటా ఇన్సర్ట్ చేస్తామా. యాక్చువల్లీ ఎంఎస్ ఎక్సెల్ సేవ్ చేసినప్పుడు ఎట్లా ఎక్స్టెన్షన్ లో సేవ్ అవుతుందంటే .xls లేకపోతే .xls అనేసి సేవ్ అవుతుందమ్మా. బై డిఫాల్ట్ డాక్యుమెంట్ సేవ్డ్ ఇన్ ఎక్సెల్ 2010 అంటే సేవ్డ్ విత్ ఇన్ .xls x అనేసి సేవ్ అవుతుంది, అంటే అడ్వాన్స్ వర్షన్. ఓల్డ్ వర్షన్ ఎట్లా అవుతుంది .xls అనేసి. అదే ఎంఎస్ డాక్యుమెంట్ కి .doc అనే స్టోర్ అవుతుందమ్మా. వాట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ డాక్యుమెంట్ మా ఎంఎస్ వర్డ్ కు? వర్డ్ యొక్క ఎక్స్టెన్షన్ ఏమి? ఎంఎస్ వర్డ్ సేవ్ అయితే ఏం ఎక్స్టెన్షన్ వస్తుంది? ఏమొస్తుందమ్మా? .doc అనేసి క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఎక్సెల్ లో ఏమవుతుంది .xls అనేసి క్రియేట్. క్లియర్? ద ఎంఎస్ వర్డ్ ఎట్లా ఏం ఎక్స్టెన్షన్ తో సేవ్ అవుతుందమ్మా? ఎంఎస్ వర్డ్ .doc గా డాక్యుమెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఎక్స్టెన్షన్ అంటే ఏమి? సేవ్ అయిన తర్వాత ఏం ఎక్స్టెన్షన్ ఇస్తుంది? .doc అంటే డాక్యుమెంట్, .xls అంటే XLS ఫైల్, ఎక్సెల్ ఫైల్ అన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఎంఎస్ వర్డ్ దాని ఏం ఎక్స్టెన్షన్ తో సేవ్ అవుతుందమ్మా? .doc గా సేవ్ అవుతుంది. ఎక్సెల్ ఫైల్ దాంట్లో సేవ్ అవుతుందమ్మా. ఎక్స్టెన్షన్ .xls సే ఇంక్లూడింగ్ డాట్. మీరు ఒక ఫైల్ సేవ్ చేసి చూపిస్తాను చూడండి. జస్ట్ ఇది కంప్లీట్ అయినాక లాస్ట్ లో చూపిస్తాను ఎట్లా సేవింగ్ ఏమనేసి. దాంట్లో చూడండి, ఈ ఫస్ట్ ఎక్స్టెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా? ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్, మీరు ఏమి డాక్యుమెంట్ దాంట్లో సింబల్స్ రాదు, కొన్ని సిచ్యువేషన్ మీ సాఫ్ట్వేర్ ఏదైనా కరెక్ట్ అయింది అనుకోండి, ఎక్స్టెన్షన్ ఫైల్ బేస్ చేసుకొని మీరు ఎక్సెల్ వర్డ్ పవర్ పాయింట్ యాక్సెస్ అనేసి ఈజీ టు ఐడెంటిఫై ద డాక్యుమెంట్. ఓకేనా? ఎక్సెల్ క్రియేట్ అవుతుంది. ఎట్లా క్రియేట్ అవుతుంది? ఎక్స్టెన్షన్ .xls ఆర్ .xls x అనేది క్రియేట్ అవుతుంది. XLS x అంటే లేటెస్ట్ వర్షన్ 2010 పైన వచ్చేదంతా ఇట్లా వస్తుంది. ఓల్డ్ .xls అనేసి వస్తుంది అన్నమాట. ఓకేనా? ఎంఎస్ వర్డ్ .doc అనే ఎక్స్టెన్షన్ తో క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకే? సపోజ్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రైజ్ అవుతుందంటే మీకు సాఫ్ట్వేర్ కరెక్ట్ అయినా లేకపోతే మీ ఫైల్ ఏం కనబడకపోయినా మనం అప్పుడు .doc అనే ఫైల్స్ లో ఏదేది ఉందంటే డాక్యుమెంట్ ఫైల్స్ సర్చ్ లో ఫైండ్ చేస్తే వచ్చేస్తుంది అన్నమాట. అట్లాంటి సిచ్యువేషన్స్ లో యూజ్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్. ఓకే అమ్మా. సి హౌ టు ఓపెన్ యువర్ ఎక్సెల్. ఎక్సెల్ ఎక్కడ ఉంటుందమ్మా? సీ ద స్టార్ట్అప్ మెను, స్టార్ట్ బార్ అంటే విండోస్ క్లిక్ చేస్తే విండోస్ లో మనకి సి ఆల్ ప్రోగ్రామ్స్, ఎంఎస్ ఆఫీస్, యాక్సెసరీస్ అనేసి వస్తుంది అనమాట. జస్ట్ క్లిక్ యువర్ విండో బటన్ స్టార్టింగ్. ఓకేనా? క్లిక్ చేస్తే నెక్స్ట్ క్లిక్ ఆన్ ఆల్ ప్రోగ్రామ్స్ ఆప్షన్ ఫ్రమ్ యువర్ మెనూస్ బటన్. జస్ట్ క్లిక్ ఆల్ ప్రోగ్రామ్స్. ఇక్కడ ఏరో మార్క్ కనబడుతుందమ్మా? ద ఏరో మార్క్ ఈస్ విజిబుల్ టు యూ మా? బ్లాక్ కలర్. Yes, sir. Okay. See there all programs. Click on all programs option from the menu button. After clicking all programs, select Microsoft Office.
Okay, select Microsoft Office. After selecting the Microsoft Office, you select in Microsoft Office MS Excel. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసినాక ఈ ఏరో మాకు చూడండి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేస్తే కింద యాక్సెస్, ఎక్సెల్, పవర్ పాయింట్, అవుట్లుక్ అనేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్, ఆఫీస్ లో ఉన్న టూల్స్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే దాంట్లో మనకి దాని మీద వర్క్ చేస్తున్నామంటే ఎంఎస్ ఎక్సెల్. సీ ద సెకండ్ ఐకాన్ బా, ఎంఎస్ ఎక్సెల్ 2010. ఓకేనా, జస్ట్ click on the MS Excel 2010. Search for the Microsoft Excel 2010 from the sub menu and click it. Once if you click it, automatically MS Excel has been opened like this. MS Excel open చేస్తే దాని ఒక విండో ఇట్లా ఉంటుందమ్మా. MS Excel లో ఆల్ రోస్ అండ్ కాలమ్స్ గానే కనబడుతుందమ్మా. మనం దీంట్లో డేటా ఎట్లా ఎంటర్ చేస్తామనేసి దీని యొక్క ఫ్యూచర్స్ చూసినాక లైవ్ లో మనం డేటా ఎంటర్ చేసేది, సేవ్ చేసేది మొత్తం we will see it. Okay, MS Excel యొక్క window look like that. Okay, this is the MS Excel various important parts of this window. Okay na, same like as MS Word ki Excel ki same toolbar MS Office lo unde MS Excel కావచ్చు, Word కావచ్చు, PowerPoint కావచ్చు, Access కావచ్చు, whatever it may be ma, having a same toolbar. Same toolbar ఎక్కడ దాకా వస్తుంది? See here, ఫైల్ నుంచి ఇక్కడ లాస్ట్ డిజైన్, వ్యూ దాకా వస్తుంది. కానీ మీరు వర్డ్ లో చూడండి, డిజైన్ ఉన్నది, వ్యూ ఉన్నది. అంటే వాళ్ళకి కావాల్సిన నీడ్ ఏమో అక్కడికి టూల్ బార్ మారుతుందమ్మా. ఇక్కడ డేటా, రివ్యూ, వ్యూ, యాడ్-ఇన్స్. ఓకేనా, సీ హియర్ డిఫరెన్సెస్. దిస్ ఈస్ ద ఫైల్ ట్యాబ్. ఫైల్ ట్యాబ్ ఎందుకు యూజ్ చేస్తామా? ఫైల్, ఓపెన్, సేవ్ యాస్, న్యూ, లేకపోతే ప్రింట్, ప్రివ్యూ ఇట్లాంటి దానికి యూజ్ చేసేది ఫైల్ మెను, ఫైల్ ట్యాబ్ అంటాం. జస్ట్ క్విక్ యాక్సెస్ టూల్ బార్, నథింగ్ బట్ అండ్ సీ హియర్, see this arrow mark ma, home పైన కనబడుతుంది చూసినారా, దీన్నే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. జస్ట్ హోమ్ బటన్ పైన ఆడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ విండో ఓపెన్ అవుతుంది మా. క్విక్ యాక్సెస్ నథింగ్ బట్ అండ్ సీ ద రిబ్బన్. రిబ్బన్ అంటే ఇక్కడ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ లో దాంట్లో ఒక చిన్న విండో. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఫాంట్ అలైన్మెంట్స్, అప్పర్ కేసు, లోయర్ కేసు, లేకపోతే మీకు ఫాంట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, మన టేబుల్స్ యొక్క బార్డర్స్ కలర్స్, ఫాంట్ సైజ్, ఫాంట్ స్టైల్, ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ షార్ట్ కట్. అంటే రిబ్బన్ బటన్ ఎందుకు అంటే మీకు షార్ట్ కట్ గా మొత్తం, అంటే మొత్తం విండోస్ దాంట్లోనే ఉంటుంది. మినిమం కావాల్సిన టూల్ బార్స్ అనమాట. నెక్స్ట్ సీ ద టైటిల్ బార్. టైటిల్ బార్ ఎక్కడ ఉంటుంది? మీ యొక్క ఎక్సెల్ షీట్ యొక్క నేమ్ ఎక్కడ ఉంటుందంటే టైటిల్ బార్ లో ఉంటుందమ్మా. దీన్నే మనం టైటిల్ బార్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? సీ ద టైటిల్ బార్. హియర్ హ్యావింగ్ ఏ టైటిల్ బార్. టైటిల్ బార్ ఎక్కడ ఉంటుంది? టాప్ ఆఫ్ ద కార్నర్. అంటే ఇక్కడ మీ యొక్క బుక్ నేమ్, ఇక్కడ సపోజ్ నేను ఎక్సెల్ షీట్ లో నేమ్ మారిస్తే ఆటోమేటిక్ గా నేమ్ హ్యాస్ బీన్ చేంజ్. ఎక్కడ చేంజ్ అవుతుంది? టైటిల్ బార్ లోనే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఫైనలీ సీ దిస్ కార్నర్, హెల్ప్. హెల్ప్ మీకు యా విండోలన్నా, యా సాఫ్ట్వేర్ లో మనకి హెల్ప్ ఇంపార్టెంట్. సపోజ్ మనకి ఏదైనా కీ మనకి తెలియకపోయినా, మనకు అర్థం కాకపోయినా, వీ నీడ్ హెల్ప్. ఆల్రెడీ వీ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆన్ ద ప్రోగ్రామ్, హౌ టు క్రియేట్ ఎక్సెల్ షీట్, హౌ టు క్యాలిక్యులేట్ ద, హౌ టు ఇన్సర్ట్ ద ఫార్ములా, how to calculate everything, but some of the situation we can't able to identify the keyboards. Simply we go to help and find out the keyboards. Okay na, మనకి ఈ హెల్ప్ బటన్ అనేసి ప్రతి సాఫ్ట్వేర్ లో కార్నర్, రైట్ సైడ్ కార్నర్ లో ఉంటుంది మా క్వశ్చన్ మార్క్ లాగా. క్వశ్చన్ మార్క్ నథింగ్ బటన్. మనకే కొన్ని సిచ్యువేషన్స్ లో కీబోర్డ్ మర్చిపోయింటారు, లేకపోతే ఏదైనా ఫార్ములా ఇన్సర్ట్ చేసేది తెలియనప్పుడు హెల్ప్ లో ఫైండ్ అవుట్ చేస్తే హెల్ప్ ఏం చేస్తుందంటే జస్ట్ క్లూ ఇస్తుంది. ఈ కీ ఇక్కడ ఉంటుంది, ఆ కీ వల్ల యూసేజెస్ ఏమనేసి. ఓకేనా, ఆటోమేటిక్ గా మనకి ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఆ రోజు మనం చూసినాం కదా క్లాస్ లో, ఓకే ఇన్సర్ట్ చేస్తామనేసి. ఇదే కాదు ప్రతి దాంట్లో హెల్ప్ అనేది రైట్ సైడ్ కార్నర్ లోనే ఉంటుంది, క్వశ్చన్ మార్క్ సింబల్ ఉంటుంది. సపోజ్ మీకు ఆ సింబల్ లేకుండానే సింపుల్ గా మీకు హెల్ప్ ఇన్సర్ట్ చేయాలంటే షార్ట్ కట్ F1, ప్రెస్ డైరెక్ట్లీ F1, దట్ F1 గోస్ టు హెల్ప్. ఓకేనా, దిస్ ఈస్ ద క్విక్ యాక్సెస్ టూల్ బార్, రిబ్బన్, టైటిల్ బార్, హెల్ప్ బటన్. అండ్ నెక్స్ట్ వి గో ఫర్ రోస్, కాలమ్స్. See here ma, then row antamma. See the arrow mark, then row antamma. Is it clear? Cursor movement కనబడుతుందా మీకు? Yes sir. విష్ణు, ఓకే. మనకు లైన్స్ చూడమ్మా. రోస్ అంటేనే దిస్ ఇస్ ద రో. యాక్చువల్ గా మన అటెండెన్స్ కావచ్చు, మనం రోల్ నంబర్స్ కావచ్చు, ఎట్లుంటుందమ్మా సీక్వెన్స్ 1 2 3 అంటే దీన్ని రో అంటాము,
దీన్నే కాలం అంటాము. 8 నంబర్స్ చూడండి, సీ ద నంబర్స్ 1 2 3 4 5 6 7 8 అనేది ఇట్లా, కాలం అనేది ఇట్లుంటుంది, రో అనేది ఇట్లుంటుంది. సీ ద ఏరో మార్క్స్, క్లియరా? దిస్ ఈస్ ద రో, దిస్ ఈస్ ద కాలం. ఓకే, ఇట్లా ఏబిసిడి అనేది ఇట్లా ఇట్లా పోతే మనం కాలం అంటాము, పైనుంచి కిందికి వస్తే దాన్ని రో అంటాం. క్లియరా? నెక్స్ట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎక్సెల్ షీట్ మొత్తం రోస్ కాలమ్స్ తోనే మనము వర్క్ చేస్తామమ్మా. ఏముందో మీరు డేటాబేస్ ఇన్సర్ట్ చేసినా కానీ, క్యాలిక్యులేషన్ చేసినా కానీ, ప్రింట్అవుట్స్ ఇచ్చినా కానీ, మనం వర్డ్ లో డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాం, టైపింగ్ కంటిన్యూగా, పారాగ్రాఫ్ అలైన్మెంట్స్ ఇట్లా. బట్ ఎక్సెల్ లో ఏమి ఇన్సర్ట్ చేస్తామా? క్యాలిక్యులేషన్, మెయిన్ ఇది క్యాలిక్యులేషన్ పర్పస్, సైంటిఫికల్ క్యాలిక్యులేషన్స్, ఫార్ములాస్ ఇట్లా ఇన్సర్ట్ చేసి మనం హైలీ, సపోజ్ ఒక ఎంప్లాయ్ యొక్క డేటా మొత్తం, కంపెనీ యొక్క డేటా మొత్తం ఉంటుంది, ఎంప్లాయీస్ శాలరీస్, వాళ్ళకి ఎంత క్రెడిట్ డెబిట్ అనేసి, అట్లాంటి దాన్ని మనం ఈజీగా ఎక్సెల్ లో వర్కౌట్ చేసుకోవచ్చు, ఫార్ములాస్ ఇన్సర్ట్ చేసి. ఎవ్రీ మంత్, ఎవ్రీ మంత్ జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు అప్డేట్ అయిపోతా ఉంటుంది. అట్లాంటి దానికి యూజ్ చేసేది మెయిన్ ఎక్సెల్ షీట్. ఓకే, క్యాలిక్యులేషన్ పర్పస్ కే మెయిన్ దానికి డిజైన్ చేసిన కారణం అదే అనమాట. మీరు డేటా స్టోర్ చేస్తాం, టైపింగ్ చేస్తామంటే టైపింగ్ చేసుకోవచ్చు, డేటా స్టోర్ చేసుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్. మీరు వర్డ్ లో చేసినంత కంఫర్టబుల్ గా దీంట్లో టైపింగ్ చేయలేరు. ప్రతి దానికి అలైన్మెంట్స్ విల్ సీ ఇన్ లైవ్ ప్రోగ్రామ్స్, లైవ్ లో చేసినప్పుడు చూస్తాం అది. ఓకే, దిస్ ఇస్ ద కాలమ్ రో, దిస్ ఇస్ ద రో బార్. నెక్స్ట్ see the bottom of the corner, bottom of the arrow marks చూడమ్మా, which one is the status bar? Status bar is, this is the status bar. ఇక్కడ రెడీ, ఓకేనా, ప్రాసెసింగ్ అట్లనేసి వస్తుంది అనమాట. ఆ ఐకాన్ ని మనం మెన్షన్ చేసేదాన్ని స్టేటస్ బార్ అంటాము. విచ్ వన్ ఇస్ ద షీట్ ఏరియా? ఈ హోల్ రోస్ అండ్ కాలమ్స్ ఉండి వర్క్ చేసేదాన్ని మనం షీట్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? దీన్నే ఎక్సెల్ షీట్, స్ప్రెడ్ షీట్ అనేసి ఎందుకు అంటామంటే దీన్నే స్ప్రెడ్ షీట్ అంటాం. అంటే మీరు ఈ రోస్ కానీ కాలమ్స్ కానీ ఇన్సర్ట్ చేస్తా ఉంటే ఆటోమేటిక్ ఇన్సర్ట్ అవుతూనే ఉంటుంది. ఎంతవరకు అవుతుంది? 1,43 దాకా వస్తుంది అనమాట. అట్లా ఈ మొత్తం స్ప్రెడ్ అయి ఉండేదాన్ని మనము స్ప్రెడ్ షీట్ అంటాం. స్ప్రెడ్ షీట్ మొత్తం దాంట్లో కవర్ అయి ఉంటుంది, త్రూ రోస్ అండ్ కాలమ్స్ గా కవర్ అయి ఉంటుంది. ఓకేనా? సపోజ్ ఈ షీట్ ఫుల్ అయిపోయింది, నెక్స్ట్ షీట్ 2, షీట్ 3 అనేసి ఎన్ని షీట్స్ మనం వర్డ్ లో ఇన్సర్ట్ చేసినట్టు కూడా దీంట్లో షీట్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సి అగైన్ హియర్ ద బాటమ్ ఆఫ్ బ్రాకెట్స్, 2 brackets. ఈ 2 brackets కనబడుతుందమ్మా? See the cursor movement. See here, view buttons and another one is zoom controls. Clear? See the brackets కింద బాటమ్ లో రైట్ సైడ్ ఆఫ్ ద కార్నర్ ఆఫ్ ద బాటమ్, see the brackets కనబడుతుందా? మూవ్మెంట్ కర్సర్. Yes, sir. ఓకే, వ్యూ బటన్స్, దీన్నే వ్యూ బటన్స్ అంటామా? వ్యూస్ ద లేఅవుట్స్, పేజ్ లేఅవుట్ కావచ్చు, జూమ్ వెబ్ లేఅవుట్ కావచ్చు, ప్రింట్ లేఅవుట్ కావచ్చు. ఇవి మూడింటిని, ఈ 3 బటన్స్ నే వ్యూ బటన్స్ అంటాం. టు వ్యూ యువర్ పేజ్ లేఅవుట్, లేకపోతే వెబ్ లేఅవుట్, ప్రింట్ లేఅవుట్ అనేసి డిఫరెంట్ టైప్స్ లేఅవుట్స్ నే ఇక్కడ 3 బటన్స్ ఉంటుంది. సి హియర్ జూమ్ కంట్రోల్, మనకు జూమ్ కంట్రోల్ 100% నుంచి 1000% దాకా మనం జూమ్ చేసుకోవచ్చు. అదే అట్ ఏ సేమ్ టైం యూ కెన్ రెడ్యూస్ ద జూమ్ ఆల్సో. ఈ ప్లస్ మైనస్ ని జూమ్ కంట్రోల్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ టూల్ బార్స్ మా? టైటిల్ బార్ కానీ, రిబ్బన్ కార్ కానీ, ఫైల్ ట్యాబ్ కానీ, హెల్ప్ కానీ, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందా? అదర్వైజ్ వి గో టు నెక్స్ట్. ఈ టూల్ బార్స్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందా? యాక్చువల్ గా జస్ట్ డెమో. ఓకే, ఓకేనా? మనకి ఎట్లా కనబడుతుంది, మన ఎక్సెల్ ఫైల్ ఎట్లా ఉంటుంది అనేది చూసేకి, మనం లైవ్ లో పోతే వి గాట్ రియల్ ఎక్స్పీరియన్స్. ఓకే, see what is the use of file tab? ఈ tab యొక్క యూజ్ ఏమి? what is the use? just creating that new excel sheet. నెక్స్ట్ సేవ్ as, print, preview, సేమ్ మనం వర్డ్ లో ఫైల్ లో ఏమి ఉంటుందో అదే ఉంటుంది. ఇక్కడ కొన్ని టూల్ బార్స్ మారుతుందో, కొన్ని సేమ్ గా ఉంటుంది. ఓకేనా? ఫైల్ ట్యాబ్ యొక్క యూజ్ ఏమి? ఫైల్ ట్యాబ్ రీప్లేస్ ద ఆఫీస్ బటన్ ఫ్రమ్ ఎక్సెల్ 2000 or 2010 millennium, whatever it may be. You can click it and check the backstages view. Backstage view nothing but an ఆల్రెడీ వ్యూ చేసింది కానీ, ఓపెన్ చేసింది కానీ ఎట్లుంటుందని చూస్తాం. నెక్స్ట్ వేర్ యూ కమ్, వేర్ యూ నీడ్ టు ఓపెన్ ఆర్ సేవ్ ద ఫైల్, నంబర్ 1. ఓకేనా? నెక్స్ట్ ఆఫ్టర్ యూ వాంట్ టు ఓపెన్ ద న్యూ ఫైల్, యూ మే క్లిక్ ఓపెన్ ద ఫైల్, అదర్వైజ్ యూ సేవ్ ద ఫైల్, యూ సేవ్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ క్రియేట్ ఎ న్యూ షీట్ ఆర్ ప్రింట్ షీట్ అండ్ డూ అదర్ ఫైల్ రిలేటెడ్ ఆపరేషన్స్. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఈస్ ద ఫైల్ ట్యాబ్ యూజ్ మా. ఫైల్ ట్యాబ్ యూజ్ ఇట్లా ఉంటుంది అనమాట. మనము నెక్స్ట్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ నథింగ్ బట్ ఫైల్ ట్యాబ్ టు పర్పస్ టు ప్రొవైడ్ కన్వీనియంట్ రిజిస్టర్డ్ ప్లేస్ అండ్ ఎక్సెల్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ కమాండ్స్. యూ క్యాన్ కస్టమైజ్ ద టూల్ బార్ ఆన్ యువర్ కంఫర్ట్.
ఓకేనా జస్ట్ విల్ సీ లైవ్ ఎట్లా లైవ్ లో ఉంటుందో మనం ఒక్కసారి చూస్తాం ఓకేనా ఈ ఫైల్ ఒక ట్యాబ్ ఎట్లా మనం ఓపెన్ చేస్తామో చూస్తాం సి సేమ్ స్టార్ట్ programs, all programs, MS Office, click the Excel sheet. Just Excel sheet. Excel sheet is visible to you, ma? Okay, this is the Excel sheet. I am opening the blank database. Okay, see here. మీకు ప్రతి ఒక్క మూమెంట్ చూడండి కనబడుతుందా ఎక్సెల్ షీట్ కనబడుతుందా Yes, sir. ఓకే రోస్ అండ్ కాలమ్ సి ఇక్కడ పైన టైటిల్ బార్ చూడండి మా టైటిల్ బార్ లో ఏముంటుంది బుక్ 1 అనేసి ఉందన్నమాట సేవ్ చేయనంత వరకు దాన్నే టైటిల్ బార్ లో బుక్ 1 అనేసి ఉంటుంది అనమాట సపోజ్ మీరు వన్స్ సేవ్ చేసినాక మీ యొక్క ఫైల్ నేమ్ దాంట్లో డిస్ప్లే అవుతుంది ఏమైనా డిస్ప్లే అవుతుంది మనం ఏమని సేవ్ చేస్తామో దాన్నే డిస్ప్లే అవుతుంది అగైన్ సీ ద స్టేటస్ బార్ సీ ద చేంజెస్ మా స్టేటస్ బార్ ఏమనేసి ఉంది మా ఇక్కడ స్టేటస్ బార్ ఏమనేసి చూపిస్తుంది సీ ద మౌస్ కర్సర్ స్టేటస్ బార్ ఏమని చూపిస్తుంది కనబడుతుందా లేదమ్మా మౌస్ కర్సర్ మూవ్మెంట్ ఇక్కడ స్టేటస్ బార్ ఎక్కడ ఉంది లెఫ్ట్ సైడ్ కార్నర్ లో కింద ఉంది చూడండి స్టేటస్ బార్ ఏమని చూపిస్తా ఉంది మీకు రెడీ అని చూపిస్తాను సార్ ఓకేనా ఇప్పుడు రెడీ అనేసి ఉంది నేను ఇక్కడ టైప్ చేసినప్పుడు సీ ద స్టేటస్ బార్ వరకు చూడండి ఏం చూపిస్తుంది అనేసి ఓకేనా ఏమని చూపిస్తుందమ్మా నేను ప్రీవియస్ గా చూసినప్పుడు మనము రెడీ అని ఉంది ఇప్పుడు ఏముంది ఐఎమ్ ఎంటరింగ్ ద డేటా సీ ద స్టేటస్ బార్ సీ హియర్ ఎంటర్ అని చూపిస్తాను సార్ ఓకేనా దట్ ఈస్ ద స్టేటస్ బార్ ఒక వర్క్ ఆ వర్క్ అయితే కరెక్ట్ గా చేస్తుంది కాకపోతే మనం ఎక్కడ చేస్తున్నామా క్లాస్ లో దాని యొక్క కంప్యూటర్ వర్క్ క్లియర్ గా చేస్తుంది రెడీ ఎక్సెల్ ఓకేనా టైటిల్ బార్ మొత్తం చూపిస్తుంది ఓకే విల్ సీ ద ఫైల్ మెను సి ఫైల్ క్లిక్ ద ఫైల్ ఓకే ఫైల్ లో మీకు ఈ ఫైల్ మెను కనబడుతుందా Yes, sir. ఓకే ఫైల్ న్యూ ఓపెన్ సేవ్ యాస్ ప్రింట్ దీస్ ద థింగ్స్ ఆర్ విజిబుల్ మా Yes, sir. ఓకే మనము ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ప్రీవియస్ గా ఓపెన్ చేసి అంటే జస్ట్ ఓపెన్ అంటాం ఓపెన్ అంటే లేక ఓపెన్ క్లిక్ చేస్తే మనం ఏమవుతుందంటే డిఫాల్ట్ గా ఆల్రెడీ వీ హ్యావ్ వర్క్డ్ ఇన్ దీస్ ఫైల్స్ ఓపెన్ అంటే డిఫాల్ట్ గా నేను ప్రీవియస్ గా వర్క్ చేసిన ఎక్సెల్ ఫైల్స్ ని చూపిస్తుందమ్మా ఇది ఓపెన్ చేయాలా లేకపోతే మనం ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్ ఓపెన్ చేయాలంటే క్లిక్ దిస్ కంప్యూటర్ క్లిక్ చేస్తే కొత్తగా ఎక్కడైనా సేవ్ చేస్తుంటే ఆ ఫైల్ తీసుకొచ్చి ఇస్తుందమ్మా అదర్వైజ్ వీ ఓపెన్ ప్రీవియస్లీ ఓపెన్ ఫైల్ ఓకేనా రీసెంట్లీ ఎన్ని టైమ్స్ నేను ఓపెన్ చేసినా ఆ ఫైల్ కనబడుతుంది ఓకేనా మీకు కూడా ఎక్కడన్నా కానీ రీసెంట్లీ రిపీటెడ్ గా 10 ఫైల్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినా రిపీటెడ్ గా ఓపెన్ అవుతుంది నెక్స్ట్ సేవ్ యాస్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సేవ్ బటన్ అండ్ సేవ్ యాస్ బటన్ సేవ్ అంటే ఇప్పుడు కొత్తగా మనం బుక్ 1 అనేసి క్రియేట్ చేసినాం ఆ సేవ్ చేసే డిఫాల్ట్ గా ఎక్కడ సేవ్ కాదు మా జస్ట్ క్లిక్ ద సేవ్ యాస్ అండ్ క్లిక్ ద పాత్ ఆఫ్ ద కంప్యూటర్ లొకేషన్ దాని ఒక లొకేషన్ ఇచ్చినామంటే డెస్క్టాప్ లేకపోతే బుక్ 1 దగ్గర నేమ్ మార్చేస్తామా ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ అన్న ఓకే ఫైల్ హ్యాస్ బీన్ సేవ్డ్ సీ ద టైటిల్ బార్ పైన ఏం చేంజ్ అయిందమ్మా ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ గా వెరీ గుడ్ చేంజ్ అయింది దిస్ ఇస్ ద టైటిల్ బార్ నెక్స్ట్ సీ ద ప్రింట్ కి ముందు మనం ప్రివ్యూ చూస్తామా ప్రింట్ మనక ఎక్సెల్ షీట్ ప్రింట్ అనేసి ఇచ్చినాక సీ ద రైట్ సైడ్ ఇక్కడ మీకు వైట్ బ్లాంక్ లో ఇక్కడ ఎక్సెల్ అనేసి లైట్ చిన్న ఐకాన్ తో కనబడుతుందమ్మా ఈ యొక్క బాక్స్ కనబడుతుందా Yes, sir. దీంట్లో ప్రింట్ అంటేనే నాకు డిఫాల్ట్ గా ఏమవుతుంది మనకు వ్యూ హోల్ డాక్యుమెంట్ స్ప్రెడ్ షీట్ ఇట్లా మనకు ప్రింట్ వస్తుంది దాంట్లో ఎక్సెల్ అనేది మట్టుగా ప్రింట్ వస్తుంది అన్నమాట దిస్ ఇస్ ద ప్రింటింగ్ అలైన్మెంట్ ఓకేనా అలైన్మెంట్స్ లో మనము దాని యొక్క సైజ్ లెటర్ కావచ్చు A4 కావచ్చు లీగల్ కావచ్చు ఏ పేపర్ మనకు సెట్టింగ్ ఉంటుందో ఆ పేపర్ క్లిక్ చేస్తే ద పేపర్ లుక్ లైక్ దిస్ చేంజ్ అయిందా మళ్ళీ లీగల్ కి చేంజ్ అయింది మళ్ళా
A4 కి ఇచ్చిన A4 కి దాని ఒక సైజ్ సింక్రనైజ్ అయింది. ఆటోమేటిక్ గా మనం ప్రింటింగ్ లో సెటప్ చేసుకుంటే ప్రివ్యూ చూసిన తర్వాత ప్రింట్ ఇస్తాం. ఓకే, నెక్స్ట్ పబ్లిష్ అండ్ క్లోజ్. ఫైనలీ ఇఫ్ యూ కంప్లీటెడ్ యువర్ వర్క్ యూ మే క్లోజ్ ద ఎక్సెల్ షీట్. ఓకే, డూ యూ వాంట్ టు సేవ్? ఇప్పుడు నేను సేవ్ సీ ద ఎక్స్టెన్షన్ ఇక్కడ కనబడుతుందా? వాంట్ టు సేవ్ యువర్ ఎక్సెల్ షీట్ స్ప్రెడ్ షీట్ డాట్ XLSX. ఓకేనా, అంటే 2010 పైన ఉంటే XLSX అనేసి సేవ్ అవుతుంది, అదర్వైజ్ XLS అనేసి సేవ్ అవుతుంది మా. ఓకేనా, జస్ట్ ఇప్పుడు నేను సేవ్ ఇస్తే నాకు చేంజెస్ మొత్తం డిఫాల్ట్ గా ఎక్కడ సేవ్ అవుతుంది? ఈ ఫైల్లోనే సేవ్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద క్విక్ యాక్సెస్ టూల్ బార్? క్విక్ యాక్సెస్ ఆల్సో లైక్ దట్ ఫైల్ ట్యాబ్ లో జస్ట్ మనం క్లిక్ చేసి, అంటే ప్రీవియస్ స్లైడ్ లో చూస్తామా, ఇది చూడండి, ఇక్కడ ఫైల్ క్లిక్ చేయకుండానే మనము కంట్రోల్ షార్ట్ కట్ లేకపోతే ఇక్కడ ఈ టూల్ బార్స్ రెడీగా ఉంటుంది అనమాట. జస్ట్ క్లిక్ చేస్తే పైన చూడండి సేవ్ యాస్ అట్లాంటిది మనం క్లిక్ చేస్తేనే ఇమీడియట్ గా అవుతుంది. దాన్ని మనము క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేసి అంటాము. నెక్స్ట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రిబ్బన్? రిబ్బన్ అనేసి ఎందుకు అంటామంటే సీ ద టూల్ బార్. రిబ్బన్ అంటే ఈ బిట్ వరకే రిబ్బన్ అంటాము. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ మనకు కావాల్సిన మొత్తం టూల్ బార్స్ షార్ట్ కట్స్ రెడీమేడ్ గా ఉంటుంది అనమాట. సి ఇక్కడ ఫైల్, హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్ అంతా లేకుండా జస్ట్ ఈ పార్ట్ వరకు మనం రిబ్బన్ అంటాం. ఈ పార్ట్ వరకు రిబ్బన్ అంటాం. ఎందుకు దీన్ని రిబ్బన్ అంటామా? జస్ట్ వీ మే యూజ్ ద ఫాంట్ బటన్స్ అనుకోండి. ఫాంట్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. ఇస్ ఇట్ క్లియర్? కనబడుతుందమ్మా బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్? అనిపిస్తుంది సార్. ఓకేనా, ఈ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ లో దాని ఒక ఫార్మేట్ మనం క్యాజువల్ గా యూజ్ చేయాలంటే మనం హోమ్ లో బోల్డ్, ఇటాలిక్ లేకపోతే కంట్రోల్-B, కంట్రోల్-I, కంట్రోల్-U అని అలైన్ చేస్తాం. ఈ రిబ్బన్ లో చూసినారంటే దీని యొక్క ట్యాబ్స్ కానీ, గ్రూప్స్ కానీ, కమాండ్స్ కానీ షార్ట్ గా ఇక్కడే ఉంటుంది అనమాట. దీని కమాండ్స్ మొత్తము ఒకే దాంట్లో సెట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ దాంట్లో చిన్న చిన్న పాపప్ విండో లాగా క్రియేట్ అవుతుంది. అలైన్మెంట్ చూడండి, అలైన్మెంట్స్ మొత్తము చిన్న విండోగా ఉంటుంది అనమాట. ఈ కార్నర్ క్లిక్ చేస్తే ఎక్స్టెండ్ అంటే పెద్దదవుతుంది, లేకపోతే చిన్నదవుతుంది. జనరల్, నెక్స్ట్ ఫాంట్ స్టైల్, ఇన్సర్ట్, డిలీట్, ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్. అంటే ఇట్లా షార్ట్ కట్ గా ఉండేదాన్ని మనము ribbon contains commands organization in the 3 components. What are the components? One is tabs, another one is groups, next one is commands. This is the tab. Okay na, ee tab work use cheste emostundi font ki sambandhinchina font ki sambandhinchina styles gaani, italic gaani, colors gaani, size gaani, styles gaani untundi anamata. This is one group. Second group, see the group, this is for only alignments, right, left, middle, center, up, down, like the justification, capital letter, upper case, smaller case. Okay na, etlanti kavalana, this is the alignment. This is one group. Another group, see this group, మనము వర్డ్ కి దీనికంటే మనకు కరెన్సీస్ అంటే ఇక్కడ ఫుల్లీ మనం క్యాలిక్యులేషన్ పర్పస్ అన్నమ్మా. ఇక్కడ కరెన్సీస్ యుఎస్ డాలర్ కావచ్చు, ఇండియన్ కావచ్చు, లేకపోతే కెనడా అంటే డాలర్స్ కావచ్చు, రూపీస్ సింబల్ కావచ్చు, అట్లా మనకు డెసిమల్ వాల్యూస్, అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఈ యొక్క గ్రూప్ ని యూజ్ చేస్తాం. ఓకేనా, డాలర్ సింబల్ అంటే డాలర్, రూపీస్ అంటే రూపీస్, అదర్వైజ్ కామన్ గా న్యూమరిక్ వాల్యూస్ అంటే న్యూమరిక్స్. ఓకే, దానికి నెక్స్ట్ వచ్చే డెసిమల్స్ ఏమి, పాయింట్, డబుల్ డెసిమల్స్, లేకపోతే 2 డెసిమల్, లేకపోతే 2 డెసిమల్స్ అన్నప్పుడు మనము దానికి సెలెక్ట్ ఇచ్చి ఇక్కడ కర్సర్ మూవ్మెంట్ చేసుకుంటాము. ఇది ఒక గ్రూప్. నెక్స్ట్ ఓవరాల్ దిస్ ఇస్ ద ఓ.డాట్ ఫాంట్ స్టైల్. ఓ.డాట్ ఫాంట్ స్టైల్ కి ఇది ఒక గ్రూప్ ఉంటుంది. దానికి సంబంధించిన కమాండ్స్ మొత్తం దాంట్లోనే ఉంటుంది. నెక్స్ట్ దిస్ ఇస్ ద ఇన్సర్ట్, డిలీట్, ఫార్మాట్ ద సెల్స్. సేమ్ మనకి ఎందుకు ఎక్సెల్ ఫార్మేట్, డిలీట్ సార్ అంతా ఎక్సెల్ రోస్ కాలమే కదా ఉండేది, కావాలా రోస్ కాలంలో మనం ఏం చేస్తామంటే మనకున్న నంబర్స్ ఇన్సర్ట్ చేస్తామా. ఓకేనా, సి హియర్ దిస్ ఇస్ ద రోస్ కాలమ్స్. ఇక్కడ 1 to 10 దాకా ఆల్రెడీ యూ ఎంటర్ ద డేటాను ఇన్సర్ట్ చేస్తాము కాలంలో, రోలో. ఎక్సెల్ షీట్ హ్యాస్ బిన్ సేవ్డ్. సేవ్ చేసినప్పుడు నాకు మధ్యలో ఇన్సర్ట్ చేయాలంటే ఏమి చేయాలా, మనకి అవసరం ఉందా లేదా? ఇక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్ లో మధ్యలో డేటా ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఇస్ ఇట్ నీడ్ ఆర్ నాట్? మనము డేటా ఇన్సర్ట్ చేసినాక ఈ 1 to 10 దాకా ఇన్సర్టెడ్ కంప్లీటెడ్, మళ్ళా నాకు మధ్యలో డేటా యాడ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలా? ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఉండేటప్పుడు మనం ఏం చేయాలా? See here, ఉండేటప్పుడు ఇన్సర్ట్ కాలం ఆర్ డిలీట్ ద కాలం. ఓకేనా,
కాలం రో వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు ఇన్సర్ట్ అన్నా చేయొచ్చు, డిలీట్ అన్నా చేయొచ్చు. ఎక్సెల్ లో కూడా మనకు నీడ్ ఉంటుంది కాబట్టి ఇన్సర్ట్, డిలీట్, ఫార్మాట్ ద సెల్. ఓకేనా? ఈ కమాండ్, ఈ గ్రూప్, ఈ కమాండ్స్ సపరేట్ విండోలో వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్లీ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఎక్సెల్ షీట్. A to Z ascending order, sort the filter, find and select, editing, erase. ఓకేనా? ఇన్సర్ట్ ద ఫార్ములాస్. ఇక్కడ మనం ఫిల్టరింగ్ అంటాం. ఫిల్టరింగ్ ఎందుకు అంటే యూజ్ అవుతుంది. మెయిన్ యూజ్ ఎక్సెల్ అంటే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫిల్టరింగ్ కావచ్చు, A to Z అలైన్మెంట్స్ కావచ్చు. ఓకేనా? ఫార్మాట్ ఫిల్టరింగ్ ఎందుకు యూజ్ చేస్తాము? సపోజ్ డూప్లికేట్స్ వాల్యూస్ రిపీటెడ్ గా మీ యొక్క డేటా రిపీటెడ్ గా ర్యాండమ్ గా అక్కడక్కడ ప్రింట్ అయిపోయి ఉంటుంది. ఓకేనా? ఏం చేయాలి నేను అంటే కనబెట్టలేను. ఒకే డేటానే రిపీటెడ్ గా 10 times, 20 times, 30 times అనేసి ఇన్సర్ట్ అయి ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తామా, నాకు డూప్లికేట్స్ తీస్తేనే ఈజీ టు ఐడెంటిఫై. డూప్లికేట్స్ నథింగ్ బట్ అండ్ రిపీటెడ్ టైమ్స్ ఇట్ హ్యాస్ బిన్ ఎంటర్డ్. అట్లాంటి సిచ్యువేషన్ లో ఇక్కడ సార్ట్ అండ్ ఫిల్టర్ యువర్ ఎక్సెల్ షీట్. జస్ట్ ఎక్సెల్ షీట్ మొత్తం కూడా సెలెక్ట్ చేయొచ్చు. లేకపోతే పర్టికులర్ కాలం మీ యొక్క రిజిస్టర్ నంబర్స్ డూప్లికేట్ ఎంటర్ ఉంటే దాన్ని తీసేయాలంటే సెలెక్ట్ దిస్ ఐకాన్, ఫిల్టర్ ద రిజిస్టర్ నంబర్, ఐడి నంబర్ ఆర్ ద నేమ్. ఏది డూప్లికేట్ ఉంటుందో మనకు చూపించేస్తుంది. ఎన్ని డూప్లికేట్స్ ఉంది దీంట్లో, ఎన్ని డూప్లికేట్ రైజ్ అనేసి. జస్ట్ క్లిక్ రిమూవ్ ద డూప్లికేట్స్. విల్ సీ ఇన్ ప్రాక్టికల్స్. మా ప్రాక్టికల్స్ లో లైవ్ చూస్తాము. జస్ట్ లిసన్ దిస్ కంటెంట్. క్లిక్ చేసి రిమూవ్ అంటే డూప్లికేట్స్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. అట్లాంటి అలైన్మెంట్స్ గ్రూప్ మొత్తం ఈ కార్నర్ లో ఉంటుంది. దీంట్లో ఉండే కమాండ్స్ అంటే పార్ట్ గా డివైడ్ అయ్యి ఒకే దాంట్లో ఒక గ్రూప్, ఒక ట్యాబ్, ఒక కమాండ్ అట్లా సపరేట్ గా వర్క్ అయ్యేదాన్ని మనం రిబ్బన్ బటన్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ అమ్మా? రిబ్బన్ బటన్స్, దాన్ని రిబ్బన్ బటన్స్ అంటాము. ఎందుకు దీన్నే మనం రిబ్బన్ అంటాం అనేది. ఇస్ ఇట్ ఓకే? Yes, sir. Okay. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద షీట్ ఏరియా? షీట్ ఏరియా నథింగ్ బట్ ప్రీవియస్లీ వి సీన్ దిస్. దాన్ని షీట్ ఏరియా అంటామంటే దీన్నే షీట్ ఏరియా అంటాము. ఓకేనా? ఏమంటాము? రోస్ అండ్ కాలమ్స్ ఉండేదాన్ని ఏమంటాము? దీన్నే స్ప్రెడ్ షీట్ అంటాం. దాన్ని షీట్ ఏరియా అంటాము. దాంట్లో రోస్ అండ్ కాలమ్స్ డేటా ఎంటర్ చేసేదాన్ని షీట్ ఏరియా అంటాం. ఇస్ ఇట్ క్లియర్? షీట్ ఏరియాలో విల్ సీ ద sheet area. What is sheet area? The area where you enter the data, where you enter your data, either rows or columns. Next, the flashing vertical bar is called the inserting point, and it represents the location where the text appears when you type. Okay, where the text appears when you type. మనం previous లో ఎన్నో రో ఎన్నో కాలం అని తెలియదు, బట్ వీఆర్ ఎంటర్ ద ఎక్సెల్ అనేసి ఎంటర్ చేసిన దాన్ని మనం షీట్ ఏరియా అనేసి అంటాం. విచ్ వన్ ఇస్ దట్ ఈస్ రో బార్ లేకపోతే కాలం బార్ ఏదైనా కావచ్చు. ఓవరాల్ మనం ఎక్సెల్ లో ఉండే రోస్, కాలమ్స్ ఎన్ని రోస్ మాక్సిమం దాకా ఎంటర్ చేయొచ్చు, ఎన్ని కాలమ్స్ ఎంటర్ చేయొచ్చు. wherever maximum limits 1,48,576 rows. That is the maximum limits for your row bar. Next column bar యొక్క rows ఎంతమ్మా? 16,384 columns. సేమ్ థింగ్ మనకు న్యూమరిక్ వాల్యూస్ అయితే 1 to 1,48,000 దాకా కంటిన్యూగా వచ్చేస్తుంది. ఓకేనా? ఏబిసిడిలో మనకు ఉండేది A to Z అన్నప్పుడు నెక్స్ట్ కాలం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఓకే, సో సి హియర్ ఇక్కడ ఏబిసిడి కాలమ్స్ ఇచ్చినామా, ఏబిసిడి అనేసి. జెడ్ దాకా కాలం ఉంటుంది. జెడ్ తర్వాత ఏమి కాలం వస్తుంది? జెడ్ తర్వాత మీకు ఏ నెక్స్ట్ ఏబి, ఏసి అట్లా డబల్ ఇంటీజర్స్ గా వస్తుంది. ఎంత దాకా వస్తుంది? మాక్సిమం లిమిట్స్ కాలము 16,384 దాకా కాలం లిమిట్స్. ఇస్ ఇట్ క్లియర్? ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ మనం ఎక్సెల్ లో ఎంటర్ చేయొచ్చు. ఓకే, రోస్ ఆర్ నంబర్డ్ ఫ్రమ్ 1 onwards. కీప్ ఇంక్రీజింగ్ యువర్ ఎంటరింగ్ డేటా. మాక్సిమం లిమిట్స్ 1,48,576 rows. సేమ్ టైం కాలం ఆల్సో లైక్ దట్. కాలం లో వచ్చినప్పుడు మనకి ఏముంటుంది? ఏబిసిడిగా మనం కాలం ని ఐడెంటిఫై చేస్తాం. అంటే ఏ టు జెడ్ అయిపోయినాక ఆఫ్టర్ జెడ్ తర్వాత ఏమొస్తుంది? ఏబి, ఏసి అనేసి డబుల్ లెటర్స్ వస్తుంది. సేమ్ డబుల్ లెటర్స్ ఏ టు జెడ్ దాకా అయిపోయినాక నెక్స్ట్ ట్రిపుల్ లెటర్స్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మా. నెక్స్ట్ 1 by 1 ఇట్లా ఇంక్రీజ్ అవుతా ఉంటుంది మా. దానికి ఒక మాక్సిమం లిమిట్స్ ఎంత వరకు ఉంటుంది? రోస్ ఎంత వరకు ఉంటుంది మా? వాట్ ఈస్ ద మాక్సిమం లిమిట్ ఆఫ్ రో? 1,48,576 rows. వెరీ గుడ్. కాలమ్స్ మా? 16,384 columns, sir. 384 columns. This is the maximum limits of row and column. మనం ఎంటర్ చేయాల్సిన డేటా
రోస్ లో మాక్సిమం 1,48,576 దాకా ఎంటర్ చేస్తామమ్మా. సేమ్ థింగ్ కాలం లో ఎంటర్ చేసినప్పుడు 16,384 దాకా ఎంటర్ చేయొచ్చు. దానికైతే మాక్సిమం లిమిట్స్ ఉండదు. నెక్స్ట్ ఇంకొక షీట్ కానీ ఇంకొక స్ప్రెడ్ షీట్ కానీ మనం ఇన్సర్ట్ చేసుకుని డేటా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ రోస్ లో అయితే మనం న్యూమరిక్ వాల్యూస్ 1 నుంచి 1,48,576 దాకా ఎంట్రీ ఉంటుంది సేమ్ నెంబర్. దాంట్లో డూప్లికేట్స్ అయితే ఉండదు. బట్ ఏబిసిడిలో మనం 25 లెటర్స్ ఏ టు జెడ్ దాకే ఉంటుంది. జెడ్ తర్వాత ఏబిసిడి ఏమి కావాలా ఆటోమేటిక్ ఏమవుతుంది 11111 గా ఏ డబుల్ బి అట్లా ఇన్సర్ట్ అయితే వస్తుందమ్మా. ఓకేనా? దిస్ ఇస్ ద మాక్సిమం లిమిట్స్ ఆఫ్ రో, దిస్ ఇస్ ద మాక్సిమం లిమిట్స్ ఆఫ్ కాలమ్. ఆల్రెడీ మనం దీన్ని లైవ్ లోనే చూసాము. ఫైల్ సేవ్ యాస్ అంటే ఎట్లుంటుంది అనేది. ఇస్ ఇట్ క్లియర్? మై హ్యావింగ్ ఎనీ డౌట్స్? ఉందా? ఏమైనా డౌట్స్ ఉందా లేదమ్మా? ఎమ్మెల్యే No, sir. ఓకే.